ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి, డేట్ 20/10/1969. బాప్దాద చెప్తున్నారు, బిందువు మరియు సింధువు యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత. ఈరోజు ఏ సంఘటనలోకి బాప్దాద వచ్చారు? ఈరోజు ఈ సంఘటనని ఏమంటారు? ఈరోజు జ్ఞానసూర్యుడు మరియు సితారాల యొక్క సంఘటన. ప్రతి ఒక్క సితారా తమ తమ మెరుపుని చూపించేవారు. బాప్దాద ప్రతి ఒక్క సితారా యొక్క మెరుపు చూడటానికి వచ్చారు. మీరందరూ బట్టీకి వచ్చారు. ఈ బట్టీలో మిమ్మల్ని మీరు ఏ విధంగా తయారు చేసుకోవటానికి వచ్చారు? ఈ బట్టీ నుండి ఎలా తయారై వెళ్ళాలో తెలుసా? ఫరిస్తాగా అవలేదా? ఈ బట్టీలో బ్రాహ్మణులు మరియు ఫరిస్తా అంటే సంపూర్ణత యొక్క ముద్ర వేసుకుని వెళ్ళాలి. ఫరిస్తా అయ్యే పురుషార్థిగా ఉన్నారు, కానీ సంపూర్ణతలో ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని ఈ బట్టీలో స్వాహా చేయటానికి కూడా వచ్చారు కదా. లోపాలని తొలగించుకోవటానికి ఏ విషయం స్మృతి ఉంచుకుంటారు? దీని ద్వారా పూర్తిగా సంపూర్ణత యొక్క ముద్ర వేసుకుని వెళ్తారు. ఈరోజు బాప్దాద చాలా సహజ విషయం వినిపిస్తున్నారు. చాలా సహజాతి సహజమైన విషయం. ఇదే స్మృతి ఉంచుకోవాలి. నేను బిందువుని మరియు బాబా కూడా బిందువు, కానీ బిందువుతో పాటు సింధువు. బిందువు మరియు సింధువు ఇది బాబా మరియు పిల్లల పరిచయం. ఈ రెండు మాటలు స్మృతి ఉంటే సహజంగా సంపూర్ణత వస్తుంది. స్కూల్లో చిన్న పిల్లలను చదివిస్తున్నప్పుడు మొట్టమొదట ఏం నేర్పిస్తారు? మొదట బిందువునే రాయిస్తారు కదా. తర్వాత క్రమంగా అంకెలు నేర్పిస్తారు. అలాగే బిందువు యొక్క స్మృతి ఒకటిలోనే అన్ని విషయాలు వస్తాయి. ఒకరిని స్మృతి మరియు ఏకరస స్థితి, ఒకే మతం మరియు ఒకని కర్తవ్యంలో సహాయకారి. ఇలా ఒకటి అనే విషయమే స్మృతి ఉంచుకుంటే మిమ్మల్ని మీరు చాలా ఉన్నతి చేసుకోగలరు. కేవలం బిందువు మరియు ఒకటి అంతే. విస్తారంలోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. కేవలం సేవ కోసం విస్తారంలోకి వెళ్ళాలి. ఒకవేళ సేవ లేకపోతే బిందువు మరియు ఒకటి అయిపోవాలి. దీని కొరకు మీ బుద్ధిని నడిపించవలసిన అవసరం లేదు. కేవలం ఈ విషయాలు స్మృతి ఉంచుకుంటే సహజ సఫలత పొందుతారు. ఇది సహజమా లేక కష్టమా? సహజ మార్గమే, కానీ సహజాన్ని ఎందువల్ల కష్టంగా చేసుకుంటారు? సంస్కారం. ఈ సంస్కారం కూడా ఎందుకు ఉత్పన్నమవుతుంది? మీ విస్మృతియే ఈ అన్ని విషయాలను ఉత్పన్నం చేస్తుంది. వెనకటి సంస్కారాలు అయినా, వెనకటి కర్మబంధన అయినా, వర్తమానంలో జరుగుతున్న పొరపాట్లు, వీటన్నిటికీ మూల కారణం మీ విస్మృతియే. మీ విస్మృతి కారణంగా ఈ వ్యర్థ విషయాలన్నీ సహజాన్ని కష్టంగా చేస్తున్నాయి. స్మృతిలో ఉండటం ద్వారా ఏమవుతుంది? ఏ లక్ష్యం పెట్టుకుని వచ్చారో విస్మృతిని పూర్తిగా తొలగించుకుని సంపూర్ణ స్మృతి స్వరూపులుగా అవ్వాలి. విస్మృతి ఉంటే చాలా విఘ్నమవుతుంది. స్మృతి ఉంటే సహజంగా మరియు సంపూర్ణత ఉంటుంది. ఏ విషయాలైతే వినిపించానో ఆ స్మృతిని గట్టిగా చేసుకుంటే విస్మృతి తానంతట తానే పారిపోతుంది. స్మృతినే వదలకపోతే విస్మృతి ఎక్కడి నుండి వస్తుంది? సూర్యాస్త సమయం అయినప్పుడే చీకటి వస్తుంది. సూర్యాస్త సమయమే కాకపోతే చీకటి ఎలా వస్తుంది? అలాగే స్మృతి అనే సూర్యుడు సదా స్థిరంగా ఉంటే విస్మృతి యొక్క అంధకారం రాదు. అలౌకిక వ్యాయామం గురించి తెలుసా? అక్కడ వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండటంతో పాటు శక్తిశాలిగా కూడా ఉంటారు. అలాగే ఈ అలౌకిక వ్యాయామం ఎవరు ఎంత చేస్తారో అంత ఆరోగ్యంగా, అంటే మాయ యొక్క వ్యాధి రాదు మరియు శక్తి స్వరూపులుగా కూడా ఉంటారు. ఎంతంత ఈ అలౌకిక బుద్ధి యొక్క వ్యాయామం చేస్తారో అంతగానే ఏదైతే తయారయ్యే
లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని పొందగలరు. వ్యాయామంలో డ్రిల్ మాస్టర్ ఎలా చెప్తే అలా చేతులు కాళ్ళు కదుపుతారు కదా, ఇక్కడ కూడా ఒకవేళ అందరికీ ఒక్క సెకండ్లో సాకారి నుండి నిరాకారి అవ్వండి అంటే అవ్వగలరా? ఎలా అయితే స్థూల శరీరం యొక్క చేతిని కాలుని వెంటనే సలహా ప్రమాణం వ్యాయామంలో కదుపుతారో అలాగే ఒక్క సెకండ్లో సాకారి నుండి నిరాకారి అయ్యే అభ్యాసం ఉందా? సాకారి నుండి నిరాకారి అవ్వటంలో ఎంత సమయం పడుతుంది? మీ అసలైన స్వరూపమే ఆది అయితే ఒక్క సెకండ్లో ఎందుకు స్థితులు అవ్వలేకపోతున్నారు? ఇప్పటి వరకు కర్మబంధన ఉందా? ఇప్పటి వరకు కర్మబంధన అనే మాట అంటారా? ఎప్పటి వరకైతే ఈ పాత శరీరం వదలరో అప్పటి వరకు ఈ కర్మబంధన అనేది వింటూ ఉంటారు. ఈ క్లాసులో ప్రశ్నకి జవాబు చెప్పేవారు ఎవరు? చాలా పేర్లు చెప్పారు. మరలా ప్రశ్న జవాబుకి అతీతంగా వెళ్ళేవారు ఎవరు? బట్టీలో పరిశీలించే శక్తి వస్తుంది. ప్రతి ఒక్కరూ మేము సంపూర్ణంగా అయ్యే వెళ్తాము అని ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఇప్పుడు అవ్వగలరా లేక అంతిమంలో అవుతారా? అవ్వగలం. అయితే ఇక అంతిమం వరకు ఉండి ఏం చేస్తారు? ప్రజలను తయారు చేస్తాం. స్వయం రాజా మరియు కిరీటధారి అవుతారు మరియు ఇతరుల్ని ప్రజలుగా చేసుకుంటారు. మీ సమానంగా కూడా చేయాలి. ప్రజల్ని కూడా తయారు చేయాలి. ప్రజలు లేకుండా రాజ్యం ఎవరిపై చేస్తారు? ఇక్కడ ఉన్న సితారాలందరూ సంపూర్ణంగా అయ్యే పాట్నా వెళ్తాము అని భావించండి. మేము సంపూర్ణంగా అవుతాము మరియు ఇతరుల్ని తయారు చేస్తాము అనే ఉత్సాహం మరియు నిశ్చయం ప్రతి ఒక్కరికి తప్పక ఉండాలి. ఇవే ఉత్సాహ ఉల్లాసాలు స్థిరంగా ఉంటే తప్పకుండా లక్ష్యాన్ని పొందుతారు మరియు బాప్దాదాకి నిశ్చయం ఉంది. ఇలా సంపూర్ణం అయిన వారే యజ్ఞకుండం నుండి బయటకు వస్తారు. కుండం యొక్క స్మృతి చిహ్నం చూసారా? ఏవైతే స్థానాలు ఉన్నాయో అవన్నీ యజ్ఞాలే. అయినప్పటికీ యజ్ఞకుండానికి చాలా గొప్పతనం ఉంటుంది. గంగా మరియు యమున 2 నదులకి చాలా గొప్పతనం ఉంటుంది. కానీ రెండిటి సంగమానికి ఎక్కువ గొప్పతనం ఉంటుంది. అక్కడ స్నానం చేయటం శ్రేష్టంగా భావిస్తారు. గంగా యమునులైతే చాలా స్థానాల్లో ఉంటాయి. కానీ విశేషంగా సంగమంలో స్నానం చేయటానికి ఎందుకు వెళ్తారు? దాని విశేష గొప్పతనం ఏమిటి? సంగమం యొక్క గొప్పతనం మంచిగా తెలుసు కదా. ఎలా అయితే విశేష స్థానాలకి విశేష గొప్పతనం ఉంటుందో అలాగే మధువనం బట్టీకి కూడా గొప్పతనం ఉంటుంది. ఈ బట్టీ నుండి సంపూర్ణత అనే కానుక బాబా నుండి లభిస్తుంది. ఈ కలయిక అంటే సంగమం యొక్క విశేష సౌభాగ్యం పిల్లలకి లభిస్తుంది. ఈ కలయికే సంపూర్ణత యొక్క బహుమతి రూపంలో లభించింది. ఈ మిల్లానికి సంగమం యొక్క స్మృతి చిహ్నం తయారైంది. ఈ కలయికే సంపూర్ణత యొక్క బహుమతి. బట్టి నుండి సంపూర్ణత యొక్క ముద్ర లేక గుర్తు చేయించుకునే వెళ్ళాలి. కానీ దానితో పాటు ఈ బట్టీలో లెక్క చేయటం కూడా మంచిగా నేర్చుకోవాలి. అక్కడక్కడ లెక్క పూర్తిగా చేయటం లేని కారణంగా ఎక్కడ ప్లస్ చేయాలో అక్కడ మైనస్ చేస్తున్నారు. ఎక్కడ ఏ విషయంలో కలపాలి మరియు తీసేయాలి అనే లెక్క కూడా పూర్తిగా నేర్చుకోవాలి. ఎక్కడ తీసేయాలో అక్కడ కలుపుతున్నారు. అందువల్లనే స్థితి అలా అవుతుంది. ప్రవృత్తిలో ఉంటున్న కారణంగా ఎక్కడ కలపకూడదో అక్కడ కలుపుతున్నారు. ఎక్కడ తీసేయకూడదో అక్కడ తీసేస్తున్నారు. ఈ చిన్న లెక్క పెద్ద సమస్య రూపం అవుతుంది. అందువలన కుటుంబంలో ఉంటూ కూడా ఏమి తెంచాలి, ఏమి జోడించాలి అనేది కూడా పూర్తిగా నేర్చుకోవాలి. జోడించాలి, కానీ ఎంతవరకు మరియు ఏ రూపంలో అనేది రావాలి.
మిమ్మల్ని బట్టీకి పిలిపించారు అంటే మీ కార్యం ఏమిటో చెప్పటానికి. చదువు యొక్క ఏ సబ్జెక్ట్ యొక్క నెంబర్కి పరిపక్వంగా అవ్వాలి అనేది చెప్పాలి కదా. 1 అలౌకిక ఈశ్వర్య వ్యాయామం మరియు 2 లెక్క చేయటం నేర్చుకోవాలి. ఈ 2 బట్టీలో నేర్చుకోండి. ఈ 2 విషయాల్లో సంపూర్ణమైపోతే సంపూర్ణంగా అయ్యే వెళ్తారు. స్వయమైతే తయారైపోతారు, కానీ ఇతరుల్ని తయారు చేసే కార్యం మిగిలి ఉంటుంది. ఆ కార్యం కొరకే వెళ్ళవలసి ఉంటుంది. సంబంధం కారణంగా వెళ్ళకూడదు, సేవార్థం వెళ్ళాలి. వెళ్ళటం కూడా సేవ కొరకే. ఎక్కడున్నా కానీ మిమ్మల్ని మీరు ఇలా భావించి నడిస్తే స్థితి అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. బాప్దాదా సేవ నిమిత్తం వస్తూ వెళ్తూ ఉంటారు కదా, అలా అనిపిస్తుంది. మీరందరూ కూడా కేవలం సేవ కోసం నిమిత్తంగా వెళ్ళాలి మరియు సేవలో సఫలత పొంది మరలా సన్ముఖంగా రావాలి. అవ్యక్త వతనం నుండి వర్తమాన సమయంలో బాప్దాదా పిల్లలకి ఏమి మంత్రం ఇస్తున్నారు? త్వరగా వెళ్ళండి, త్వరగా రండి. సేవ కోసం వెళ్ళి మరలా సహయోగిగా అయ్యి త్వరగా రండి, మరలా వెళ్ళండి. ఎప్పుడైతే ఇక్కడికి త్వరగా వెళ్ళటం, త్వరగా రావటం చేస్తారో అప్పుడు బుద్ధి ద్వారా కూడా త్వరగా అవ్వగలరు. బుద్ధి యొక్క వ్యాయామం కూడా త్వరగా వెళ్ళటం, త్వరగా రావటమే కదా. ఈ స్థూల మంత్రం స్మృతి ఉంచుకున్నప్పుడే ఈ స్థితి ఉంటుంది. ఈ మంత్రంతో ఆ మంత్రానికి సంబంధం ఉంది. అందువల్లనే ఈ యజ్ఞకుండానికి గొప్పతనం ఉంది అని చెప్పాను. ఇక్కడ మీకు బహుమతి రూపంలో లభిస్తుంది, అక్కడ పురుషార్థ రూపంలో లభిస్తుంది. అంటే యజ్ఞకుండానికి విశేష గొప్పతనం ఉంది కదా. ఇక్కడ వరదానం, అక్కడ శ్రమ ఉంటుంది. వరదానం లభిస్తున్నప్పుడు ఇక శ్రమ ఎందుకు చేస్తున్నారు? ఇంద్రుని సింహాసనం తీసుకున్నారు కదా, లేక తీసుకుంటున్నారా? ఇప్పుడు నిశ్చయం యొక్క భాష మాట్లాడాలి. ఇక్కడ ధరిస్తామనేది కూడా సంపూర్ణ నిశ్చయం యొక్క భాష కాదు. ధరించాము మరియు ధరించే తీరతాము అనాలి. నిశ్చయ బుద్ధి విషయంతి. ఒకవేళ మీలో అవుతామో లేదా అనే సంశయం ఉంటే తయారు కాలేరు. అందువలన స్థితి మారితే భాష కూడా మారుతుంది. యజ్ఞకుండం నుండి మాట్లాడటం కూడా నేర్చుకుని వెళ్ళాలి. ఉదాహరణ అయి వెళ్ళాలి. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఆకర్షితమయ్యి యజ్ఞకుండంలో స్వాహ అవ్వాలి. బాప్దాదా ప్రతి ఒక్కరి చిత్రం ద్వారా అదృష్టం మరియు పురుషార్థం చూస్తున్నారు. ఎంతవరకు తమ అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు అని. మీరు కూడా ఎప్పుడైనా ఎవరినైనా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి చిత్రం ద్వారా వారి పురుషార్థంలో విశేష గుణాలు ఏవైతే ఉన్నాయో అవే చూడాలి. ప్రతి ఒక్కరి పురుషార్థంలో విశేష గుణాలు తప్పక ఉంటాయి. గుణం మరియు ఈర్ష. గుణాలు చూడకపోతే ఈర్ష ఉంటుంది. ప్రతి ఒక్కరి గుణాల్ని చూస్తూ ఈర్ష సమాప్తి అయిపోతుంది. పాట్నా నివాసీలు అతి స్నేహిలు మరియు అతి ప్రియమైన వారు. ఒకరికొకరు స్నేహిగా ఉంటారు. ఆ విధమైన స్నేహి పిల్లలతో బాప్దాదాకి కూడా అతి స్నేహం ఉంటుంది. స్నేహమే సమీపంగా తీసుకువస్తుంది. ఎంత స్నేహియో అంత సమీపం. కనుక పాట్నా నివాసులు ఒకరికొకరు స్నేహిలు. ఈ విధమైన స్నేహి పిల్లలే ఇప్పుడు మరియు భవిష్యత్తులో కూడా సమీపంగా వస్తారు. విశేష స్నేహిలు. అందువలన ఈరోజు విశేషంగా 2 బిందువులు పెడుతున్నారు. అతీతమైనవి, లౌకిక బిందువులు కాదు. 2 బిందువులు ఏమిటి? 1 నిరాకారి, 2 అతీత స్థితి. ఈ 2 బిందువులు ప్రతి ఒక్కరి మస్తకంలో అవినాశి స్థితి కోసం అవినాశి రూపంలో పెడుతున్నారు. అవినాశి తిలకం సదా స్థిరంగా ఉంటుందా? తిలకాన్ని సౌభాగ్యానికి గుర్తు అంటారు. ఈ తిలకాన్ని సదా స్థిరంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఎంతంత పరిపక్వంగా అవుతారో అంతంత
పదవి పొందుతారు. ప్రతి ఒక్కరూ మేమే మొదటి నంబర్ అని భావించండి. ఒకవేళ ప్రతి ఒక్కరూ మొదటి నంబర్ అయిపోతే రెండో నెంబర్లోకి ఎవరు వస్తారు? బాబా క్లాసులో ఎప్పుడూ నెంబర్ తీయరు. టీచర్ కూడా మొదటి నెంబరే, విద్యార్థి కూడా మొదటి నెంబరే. కనుక ఒక్కొక్కరు నెంబర్ 1. ఈ విధమైన క్లాస్ యొక్క చిత్రం మధువనంలో ఉండాలి. అచ్చా, ఓం శాంతి.